గురుగారు, మన సంప్రదాయంలో మోక్షాన్ని అనుగ్రహించే నగరాలు కొన్ని ఉన్నాయి. ఆ సప్తమోక్షపురాల గురించి, వాటి వైశిష్ట్యం గురించి వివరించారు. తప్పకమ్మా. మన సంప్రదాయం ఇతపూర్వమే మనం అనుకున్నాం. నిజంగా చెప్పాలి అంటే సనాతన ధర్మంలో మంత్రమైన, క్షేత్రమైన, తీర్థమైన, నది అయిన, పర్వతమైన, అణువు కూడా పవిత్రమైందే. కాబట్టి ఇక్కడ సప్తమోక్షపురాలు అనేటువంటిది ఒక దివ్యమైన భావన. మనకు అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక అని చెప్పబడింది. అంటే కేవలం స్మరణ చేత కూడా మనకు పుణ్యప్రదమైనటువంటి మార్గాన్ని ప్రసాదించేవి. అలాగే దర్శనం చేత, విశేషంగా అక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో స్నానాధికాలు చేసి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని దర్శించినట్లయితే విశేష అనుగ్రహం. ఎందువల్ల అంటే మానవ జీవితం అనేటువంటిది చాలా అల్పమైన సమయం ఉంటుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రేస్ అగైన్స్ టైం అంటారు. కాబట్టి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే అత్యంత శక్తి క్షేత్రాలైనటువంటి తీర్థ క్షేత్రాల్ని మనం దర్శించాలి. అప్పుడు ఆ పుణ్యం అనేటువంటిది మనం ఆపాదించుకోవాలి, పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి. వాటిలో ముఖ్యంగా పేర్కొనబడినటువంటి క్షేత్రాలు అయోధ్య. మనందరికీ తెలుసు, అయోధ్య అంటేనే శ్రీరాముడు, శ్రీరాముడు అంటేనే అయోధ్య. శక్యమితి అయోధ్య అన్నారు. అంటే ఏదైతే మనం జయించలేమో అటువంటిది అయోధ్య అన్నారు. మరి అటువంటిది ఏంటి అంటే ఆత్మస్వరూపమే. ఆత్మని ఎవరూ గెలవలేరు. కాబట్టి అన్నిటికంటే కూడా దుర్భేద్యమైనటువంటిది ఆత్మస్వరూపం. కాబట్టి అందుకే ఆత్మారాముడు అని కూడా అంటారు. అసలు అయోధ్య మన అంతరాత్మలోనే ఉందాము. కాబట్టి అటువంటి అయోధ్యను మనం తెలుసుకోవాలి. అయోధ్య, మథుర అంతా కూడా, అయోధ్య ఏ విధంగా అయితే రామమయమో మథుర అంతా కృష్ణమయంగా ఉంటుంది. మనం ఏ ప్రాంతానికి మథురలో వెళ్ళినా పదమే మథుర ఎంత మధురంగా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మనకు అనిపిస్తుంది. ఒకరోజు కృష్ణుడు ఈ ప్రాంతంలో తిరిగాడు కదా, ఒకరోజు ఈ ప్రాంతంలోనే కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడు స్పృశించిన, శ్రీకృష్ణుడు నడయాడిన, శ్రీకృష్ణునితో సంబంధం ఉన్నటువంటి దివ్యక్షేత్రమైన మథురలో మనం ఉన్నాం కదా అనేటువంటి ఆ భావనే మనకు ఎంతో ఒక అద్భుతంగా అనిపిస్తుంది, ఒక అనుభూతినిస్తుంది. అలా అయోధ్య, మథుర, మాయ అంటే హరిద్వారం. గంగా నది ఎప్పుడైతే పర్వతాల నుంచి మానవుని యొక్క ఉద్ధరణ కోసం ప్లెయిన్స్ అంటాం, ఈ యొక్క సమమైనటువంటి ఈ ప్రాంతాలకు, పల్లవమైనటువంటి ప్రాంతాలకు వచ్చి చేరుతూ ఉందో అటువంటి ప్రాంతం హరిద్వారం. కాబట్టి నిజంగా హరిద్వారము, హరద్వారము రెండు అదే. ఎందుకంటే మోక్షపురి కాబట్టి. అలా అయోధ్య, మథుర, మాయ, కాశీ క్షేత్రం గురించి ఏం చెప్తామమ్మా. అసలు సమస్త తీర్థక్షేత్రాలు కాశీలోనే ఉన్నాయి. కాబట్టి కాశీ అంటే వారణాసి, వరుణ, ఆసి నదుల యొక్క సంగమ స్థానంలో ఉన్నటువంటి ఆ విశ్వనాథుడు, విశ్వంనకే ఆయన నాథుడు, ఆ విశ్వనాథుడు అక్కడ ఉన్నారు. మరి విశ్వనాథుడే ఉన్నప్పుడు ఇక మనకు తక్కువే ఉంటుంది. అలాగే విశ్వనాథుడు కూడా అమ్మవారు, అక్కడ శక్తిపీఠం ఉంది కాబట్టి విశాలాక్షి అమ్మవారు, అలాగే జగత్తునంతా అనుగ్రహించే అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంతో ఉన్నారు. డుండి వినాయకుడు ఇత్యాది అనేక, కాశీలో అడుగడుగునా కూడా మనకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పరమ పవిత్రమైన గంగా నది, ఇలాంటి క్షేత్రం కాశీ క్షేత్రం. అయోధ్య, మథుర, మాయి, కాశీ, కాంచి కూడా, కాశీ ఎలా విద్యాస్థానమో కాంచీ పట్టణం కూడా అమ్మవారి యొక్క దివ్య లీలా వైభవంతో, కామాక్షి అమ్మవారి యొక్క కరుణతో ఉంటుంది. కాబట్టి కాశీ, కాంచి, అవంతిక అంటే ఉజ్జయిని, అక్కడ కూడా మనకు శక్తిపీఠం, అలాగే మనకు అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంటుంది, స్వామివారి యొక్క జ్యోతిర్లింగ దర్శనం రెండూ అవుతాయి. ఇవన్నీ కాకుండా పురి, ద్వారవతి చైవ, ద్వారక అంతా కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క స్వరూపం. కాబట్టి ద్వారక నిజంగా మన హృదయ అంతరాళాల్లోకి ప్రవేశించే దివ్య ద్వారకగా మనం గుర్తించాలి. ఈ భౌతిక ద్వారక కాకుండా దివ్య ద్వారకను చేరుకునేటువంటి మార్గం మనం కనుక్కోవాలి. అలా చేసుకున్నప్పుడు ఈ సప్తమోక్షపురుల్లో ఏ క్షేత్రానికి వెళ్ళినా, అన్ని క్షేత్రాలకు వెళ్ళినా చూసే తత్వం ఒకటే, అనుభూతి పొందే తత్వం ఒకటే. అదే సనాతన ధర్మం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి జ్ఞానంతో మనం అంతా భాషించాలనేది సప్తమోక్షపురుల యొక్క తత్వం.